సంశయం త్రిబుల్ ఎస్కి వెళ్ళినటువంటి వీక్షలందరికీ నమస్కారం. అయితే రేపు వచ్చే భగవానుడికి మన కర్మను తొలగించే నవగ్రహాలలో మనకందరికి ఇష్టమైన ఎప్పుడు గుర్తుండే గ్రహ శని భగవానుడు. ఆయన జయంతి సూర్య భగవానుడు సుపుత్రుడు. ఆ స్వామివారి జయంతి రోజు ఛాయాదేవి సుపుత్రుడు. ఆ జయంతి రోజు చిన్న పరిహారం చేయడం వల్ల మనలో ఉన్న కష్టాలు కానీ, అంటే చాలామంది కూడా చాలా కష్టాలు ఉంటారు కదా, లేదా పేదరికంగా ఉండి ఇబ్బంది పడుతుంటారు, కూలి నాలి చేసుకుంటూ ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా చిన్న పరిహారం ఆ రోజు. అంటే కొంతమంది పూజలు గీజలు చేయలేము, గురుగారు శని భగవంతుడు చేయలేము, ఒక చిన్న పరిహారం చెప్పండి, ఇవన్నీ ఇచ్చారు మాతో ఉన్న మా దగ్గర ఉన్న దాంతో ఇచ్చిపెడితే మన కర్మ పోవాలి, మన కష్టాలు పోవాలి, అలాంటిది చెప్పండి గురుగారు అందినట్టు. అందునుంచి ఆ రోజు ఈరోజు మనకు ప్రత్యేకమైన రోజు వచ్చేసింది శనివారం, అమావాస్య రావడం చాలా, అంటే జ్యేష్ఠ అమావాస్య వేరే వారాల్లో అప్పుడప్పుడు వస్తుంటుంది, కానీ ఈ సంవత్సరము అధిక మాసం రావడం విశేషం. ఇంకోటి ఏంటంటే శని భగవానుడి జయంతి కూడా శనివారం రావడం చాలా విశేషం. ఆ రోజు వారి అన్న నక్షత్రమైన వారి సోదరుడి నక్షత్రమైన భరే నక్షత్రం కూడా అదే రోజు ఉంది. ఓకేనా, ఈ మూడు కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు మన ఏ కర్మలైనా కూడా పోగొట్టుకోవడానికి సరైన చిన్న రెమెడీ అది సాయంత్రం టైంలో చేయాలి, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 6 తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. చిన్న రెమెడీ అంటే చీకటి పడ్డంగా చేయాలి. స్వామివారు ఛాయాగ్రహంతో ఉంటాడు కాబట్టి చీకటి బ్లాక్గా ఉంటుంది కాబట్టి చీకటి మాత్రం ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేయడం ఈ రెమెడీ చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్న రెమెడీ చెప్పేసాను, చేసేసండి. ఓకేనా, సమయేశ్వరమయ్యప్ప మా స్వామివారి అనుగ్రహం తీసుకొని మనం ముందుకు వెళ్దాం. స్వామేశ్వరం స్తోముత్తరార్చన ఆర్యంగణి బాలకన నిర్మేలి ధర్మశాస్త్రవే శబరిగిరీశనే హరిరజుదన జ్యోతిస్వరూపణే ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన వల్లభాయన మనము శ్రీ స్వామేశ్వరమయ్యప్ప. అతి సింపుల్ పరిహారాలతో మన కర్మ అంతా మన కష్టాలను పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణ భగవానుడు 1,38 లక్షల రెమెడీస్ మనకి ఇచ్చాడు. కలియుగ బాధల నుంచి పోగొట్టుకోవడానికి కూడా ఎన్నో రకాల బాధలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో కష్టాల నుంచి, శత్రు బాధలు కానీ, ఆర్థిక బాధలు కానీ, ఎన్నో రకాల బాధల నుంచి కూడా అన్ని బాధలు పటాపంచలై వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా రేపు వచ్చి 16వ తారీఖు అమావాస్య భగవానుడి జయంతి రోజు. ఆయన జయంతి రోజు మన కర్మ తొలగించడానికి, మన కర్మాన్ని తొలగించడానికి భగవంతుడు వస్తాడు. సంవత్సరంలో అనేక 2.5 సంవత్సరాలకు ఒకసారి మనం ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు అనమాట. అట్లా మన రాశి కన్నా ముందు ఉంటే, మన రాశి కన్నా ముందున్న, మన రాశిలున్న, మన రాశి కన్నా తర్వాత ఉన్న, అంటే అది 2.5, ఇది 2.5, అది 2.5, మొత్తం కలిపితే 7.5 సంవత్సరాలు. 7.5 సంవత్సరాలకు సంబంధించిన శని భగవానుడు అందరూ ఉంటారు. కాకపోతే మన దగ్గరికి వస్తే ఆయన ఇష్టపడితే మన కార్యక్రమాలు అప్పుడే విజయవంతంగా అవుతుంటాయి. మనం అప్పుడే కష్టపడుతున్నాం, అప్పుడే మనము ఉత్తేజవంతులుగా అప్పుడే మేల్కొని ఉంటాం, అప్పుడే మనం సాధించుకుంటాం. కాబట్టి ఆయన వచ్చినప్పుడు బాధపడకుండా ఆయనకి ఇష్టమైన పనులు ఏమేమి చేయాలో చేస్తే మనం చేయడం తెలియబోతుంది. దానాలు ధర్మాలు కష్టపడడం ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం అనమాట. మనలో చెమట రూపంగా బయటకు వచ్చేస్తుంది కర్మ. ఇది ఎలా వస్తుంది? మన చెమట రూపంలో కర్మ వస్తుంది. మనలో ఉన్న కర్మలన్నీ ఆ చెమట రూపంగా ఆవిరే బయటకు వెళ్ళిపోతుంటుంది. అదేవిధంగా భగవంతుడు ఆయన ఉన్నప్పుడు ప్రశాంతంగా మధ్యాహ్నంలో పడుకోవడం, బెల్లగలవడం అలా చేయకూడదు, ఇంకెక్కువ కష్టపెడుతుంటాడు అని మనకు మళ్ళీ కానీ గుర్తు చేస్తుంటాడు. మనం కష్టపడుతుంటే ఆయన మన దగ్గర రాడు. ఎప్పుడైనా సుఖంగా ప్రశాంతంగా ఉంటే ఆయన అప్పుడు వచ్చి పట్టుకుంటాడు ఆయన. అలా కాకుండా ఇలా కష్టపడుతూ ముందుకు వెళ్తూ శ్రమపడి ఒక ఆలోచన శక్తి ఎదగాలనే ఆలోచన శక్తి వరకు సపోర్ట్ చేస్తాం ఆ భగవానుడు. అందుకు సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా మనకు భగవానుడి అనుగ్రహం కోసం, శని భగవానుడి కొంచెం విముక్తి కోసం, మనకున్న కొన్ని కష్టాల పరిహారంకి పడాపంజలు పోవడానికి చిన్న విషయం మనలో మనం, ఎందుకంటే భగవంతుడు నెత్తికి వచ్చి కిందికి కాళ్ళకి వెళ్ళిపోతున్నాడు ఎప్పుడైనా కూడా. అందుకే కాళ్ళ భాగం మొత్తం స్వామివారి శరీరంలో అన్నం ఉంచి మన కాళ్ళకు చెప్పులు ఉంటాయి కదా, మన కాళ్ళ చెప్పులు పాత నడుస్తున్న చెప్పులు ఉంటాయి కదా, నడుస్తున్నాయి ఆ పాత చెప్పులు తీసుకెళ్ళి సాయంత్రం టైంలో తీసుకెళ్ళి నడి రోడ్లో ఇచ్చిపెట్టి రావడం, అంతే, అవి అక్కడనే వెళ్ళిపోతాయి. ఇది చిన్న పరిహారంతో కూడా మనలో ఉన్న చెడు గ్రహాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, మనలో శని దోషం పోతుంది, మన దిష్టి దోషం పోతుంది. మనకి ఎవరైనా ఏమైనా తొక్కొచ్చినా అంటుంటారు కదా, ఎప్పుడైనా ఏమైనా ఇలా తొక్కొచ్చింది, ఏమైంది తొక్కుడు అయినట్టు ఏమవుతుంది అనేసి ఏమైనా ప్రాబ్లం అవుతుంది, అలా చెడు గ్రహాల వల్ల దుష్ట గ్రహాలు కూడా మనం తొక్కొచ్చినా, ఎవరైనా చేసినా, ఏమైనా పడ్డా కూడా, దారిలో పండి మనం ఏమైనా తొక్కినా కూడా మనం మీద చూని గ్రహాలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి గాలి గ్రహాలు కూడా ఆ నడి రోజుల్లో అలానే ఉండిపోతాయి. అంటే 4 బాటలలో చౌరస్తా లెక్క ఉన్న దగ్గర సూర్యుడు అస్తమించిన తర్వాత
ఆ పరిహారం అనేది చాలా 100% చాలా పరుగుతుంది. అది 7 గంటల తర్వాత నుంచి ఆ రాత్రి ఎప్పుడైనా 3 గంటలు, రాత్రి 3 గంటల లోపల అంటే మనకు బ్రహ్మ ముహూర్తం నుంచి మన డే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ రాత్రి 7 గంటల నుంచి చీకటి అయినప్పటి నుంచి మొదలు పెడితే మనకు 3 గంటల, రాత్రి 3 గంటల వరకు కూడా ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా సరే మీ ఎలాంటి చెప్పులైనా సరే కొత్త పాత మీ ఇష్టం, బాగా బాగా రోజులు నడిచిన చెప్పులు ఇంకా మంచిది. సంవత్సరం 2 సంవత్సరాల చెప్పులు మంచిది. ఇంకా కొన్ని రోజులు పెద్దవాళ్ళు అంతా 10 రోజుల తర్వాత వాళ్ళ చెప్పులు వాడారనుకో, మళ్ళీ పేదవాళ్ళు అలాంటి వాళ్ళకి గిట్ట ఏదైనా ఆ చెప్పులు ఏమైనా ఉంటే గిట్ట అలాంటి పాత చెప్పులు ఏమైనా ఉంటే అవి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చిపెట్టి వచ్చేసింది. ఇండోర్ మనము అందరం కూడా తిరుగుతూ ఇబ్బంది పడతాం కదా, అలా తిరుగుడు అంతా తిరుగుడు రోగం పోతే అన్నీ పోతే కూడా చెడు అంతా వెళ్ళిపోతే, దిష్టి దోషం నా దోషం అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మన ప్రాబ్లం ఉంటే వాడు రోడ్డు మీదకి వచ్చిన అనేసి అంటారు కదా, మన ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయి ఇబ్బంది పడితే అన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చిన అనేసి అన్నీ పోగొట్టుకొని రోడ్డు మీద రాకుండా ముందుగానే ఆ రోడ్డు వేసి పెట్టేసింది అన్నీ పోతాయి. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండడానికి అది ఇవన్నీ చెప్పడం. మీరందరూ డబ్బు, సంపద, ఆనందం ఉండాలి. రేపు వచ్చే శని భగవానుడి జయంతి రోజు మీరు కూడా స్వామివారికి తైలాభిషేకం చేసుకోవచ్చు, స్వామివారికి దీపారాధన చేసుకోవచ్చు, స్వామివారికి ఇష్టమైన బెల్లం నలును పెట్టచ్చు. స్వామివారికి మాత్రం తైలాభిషేకం ఫస్ట్ స్వామివారి ఎడమ కాడు బొడ్డిన చిటికన మీద పోస్తేనే స్టార్ట్ అవ్వ, అప్పుడే ఆయనకి ఎక్కినట్టు, అప్పటికి ఎక్కినట్టు. ఓకేనా? స్వామివారి చిటికన వేలి మీద పోయాల్సింది. ఆడికి వెళ్ళి ఆయన తైలాభిషేకం స్టార్ట్ అయితే అక్కడ పోసి ఆడికి వెళ్ళి 5 నిమిషాలు పోసేసి నలును నైవేద్యం, బెల్లం నైవేద్యం ఎక్కేసి మంచి దాన ధర్మాలు చేసుకోండి. మన ఇంకన్ని మంచి స్వామివారికి ఆ రోజు ఏది చేసినా కూడా మన కష్టాన్ని ఆ రోజు మాత్రం అవసరమైతే నడుస్తూ ఉండండి. వెహికల్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే పాదరక్ష లేకుండా నడవండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఆ ఒక్కరోజు కాలనీ అండి. ఎండలో పడితే కాళ్ళు కాలుతున్నట్టు కర్మ కాలిపోతుంటుంది మన మీద. చేయండి, సూపర్గా సక్సెస్ ఉంటుంది. మన కాళ్ళ నుంచే సోమవారం వెళ్ళిపోతాడు, అన్ని కూడా సక్సెస్ ఉంటుంది. మేము అందరూ హ్యాపీగా ఉండడానికి ఇన్ని రెమెడీస్ మీద చెప్తూ వస్తున్నాను. ఓకే, నా అపాయింట్మెంట్స్ కావాలంటే మీకు నెంబర్ స్కూలింగ్ అవుతున్నది. మన ఎన్నో రెమెడీ నేను చెప్తున్న వస్తువులన్నీ కూడా ఒక దగ్గర ఉండాలని 1,38 లక్షల ఐటమ్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో తెస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పిన రెమెడీ ఇది వాడండి, అది వాడిన వస్తువు దొరకకపోతే డూప్లికేట్ ఉంటే మీకు పరిహారం అది సక్రమంగా జరగదు. కాబట్టి అన్నీ కూడా ఒరిజినల్ వస్తువులన్నీ ఒక దగ్గర పెట్టి మీకు ఆర్డర్ ద్వారా మీకు ఒక ఫోన్ ద్వారా మీకు అన్ని మీ ముందు ఇంటి ముందు అన్ని శుభానికి సూచించే వస్తువులన్నీ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి శుభాన్ని అదృష్ట వస్తువులన్నీ మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. కాబట్టి అన్ని పంపిస్తున్నాడు. 1,35 లక్షల అదృష్ట దగ్గరకు వస్తున్నాయి మన దగ్గర. త్రిబులస్ డివోషనల్ ప్రొడక్ట్స్ ఇది మీ తోటి ఉన్నది. ఆ నెంబర్ స్క్రోల్ చేసేస్తే మా వాళ్ళందరూ నేను పంపించేస్తుంటారు. నాతో కూడా మాట్లాడడానికి కలవడానికి కూడా మంచి అవకాశం ఇస్తున్నాను. మీ అందరూ కలవచ్చు. హైదరాబాద్లో ఉంటున్నాను, మీరు ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు కూడా. ఓకే, మేము అందరూ సంతోషంగా డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప.